అవర్ ఎక్స్పీరియన్స్, అదే మన అనుభవం ఉండాలి. కొన్ని సంవత్సరాల క్రితం ఫిలిప్ గారు వచ్చాడు, స్పెషల్ మీటింగ్స్ ఢిల్లీలో పిలిచినాం. ఆ రోజు ఒక ఈవినింగ్, శనివారం ఈవినింగ్ వాళ్ళ ఇంట్లో ఒక సంఘ పెద్ద ఇంట్లో మీటింగ్ జరగాల్సి ఉండే. అప్పుడు నేను నెక్స్ట్ డే కొరకు ద్రాక్షారసం అవసరం కనుక ఆ బాటిల్ కిసాన్ ద్రాక్షారసం కొనడానికి మార్కెట్లోకి పోయినా. ఆ మార్కెట్ బయటనే అక్కడే కారు పార్క్ చేశాను. ఐ హ్యాడ్ అంబాసిడర్ కార్. అప్పుడు అది పార్క్ చేసి మార్కెట్లోకి పోయాను. జస్ట్ 5 నిమిషాలే పోతే అది మార్కెట్, ఆ షాప్ బంద్ అయింది. వెంటనే వచ్చినాను. వచ్చేటప్పటికి నా కారు లేదు. అరే ఇప్పుడే పోయినాను, మళ్ళీ కారు ఎట్లా పోయింది అని అక్కడ ఒకడు టీ అమ్ముతా ఉన్నాడు. ఒకడు వాడిని అడిగినాను, ఇక్కడ నేను పార్క్ చేసిన కదా ఎక్కడ ఉందంటే, సార్ దొంగలు ఎత్తకపోయినారు అన్నాడు. ఎందుకంటే కారు లేకపోతే అది ఒకటే కారణం అన్నాడు. ఏంటంటే పోలీసు వాళ్ళు ఈ కాలనీ లోపలికి రారు, ఈ రెసిడెంట్స్ అసోసియేషన్ ఎంతో స్ట్రిక్ట్గా చెప్పింది. సో పోలీసు వాళ్ళు మాత్రం నీ కారు తీసుకుపోలే, రాంగ్ పార్కింగ్ అని. ఇది నీది లేదంటే దొంగలే తీసుకుపోయినాడు సార్ అన్నాడు. పోయి అంత త్వరగా అట్నే సార్ ఇక్కడ అన్నాడు. పోయింది కారు, శూన్యం. నేను కారు పార్క్ చేస్తే ఖాళీ ఉంది. అంటే కారు ఎట్లా పోయింది? దాంట్లో డర్రీస్ ఉన్నాయి, నా హార్మోనియం ఉంది, పాటల పుస్తకాలు ఉన్నాయి, అంతా పోయింది. నేను వెంటనే అక్కడ దగ్గరే ఇంట్లో ఫిలిప్ గారు ఉండేవారు, ఆడికి పోయి చెప్పినాను, బ్రదర్ గాడ్ హ్యాస్ రిమూవ్డ్ మై కార్ ఫ్రమ్ మీ, దొంగలు ఎత్తకపోయినాడు. ప్రైజ్ ద లార్డ్ అన్నాడు ఆయన. నేను కూడా అన్నా. ఆ తర్వాత నా కొరకు ఆయన ప్రార్థన చేసినాడు. ఆ రోజు ఈవినింగ్ వాళ్ళ ఇంట్లో మీటింగ్, అక్కడ ఆ బ్రదర్ ఇంట్లో ఎవరైతే ఇంట్లో ఉన్నారో ఆ రోజు మీటింగ్ జరిగింది. నెక్స్ట్ డే ఆదివారం ఆరాధన జరుగుతుంది. వేరే హార్మోనియం తీసుకొని వేస్తా శృతి గీతాలు, నా స్వరం ఫుల్గా పాడుతూ ఉన్నాను. నేను పాడుతూ ఉంటే ఫిలిప్ గారు మెట్లెక్కి వస్తూ ఉన్నాడు. మెట్లెక్కి వస్తా నేను ఆ పాట పాడుతూ ఉంటే విన్నాడు. విని ఆయన వాక్యం చెప్పేటప్పుడు చెప్పినాడు, సి రావ్, హీ హాజ్ లాస్ట్ హిజ్ కార్ బట్ స్టిల్ హీజ్ రిజాయిసింగ్ అన్నాడు. దట్ ఈస్ ది స్పిరిచువల్ యాటిట్యూడ్. మనకి ఎన్ని విపరీతంగా ఉన్నా, అనుకోని పరిస్థితుల్లోకి దేవుడు మనల్ని పెట్టినా ఫస్ట్ థాట్ ఏమి రావాలంటే, దేవుడే ఇది కలుగజేసినాడు, దేవుడే ఇది మన జీవితంలో అనుమతించినాడు అన్న భావన మనకు రావాలి. అది కానీ వచ్చిందంటే నువ్వు చింతించవలసిన అవసరమే ఉండదు, దుఃఖపడవలసిన అవసరమే ఉండదు. దేవుడే కలుగజేసినాడు. శిష్యులతో అన్నాడు కదా, లెట్ us go on to the other side. మార్క్స్ వార్త 4వ అధ్యాయం ఉంది. లెట్ us go on to the other side. అద్దరికి పోదాము రండి అంటాడు కదా. అద్దరికి అంటే ఆవలికి పోదాము రండి అంటాడు. ఆయనేమో ఓడలోనే పడుకో ఉంటాడు. అద్దరికి పోదామంటే పోతా ఉంటారు. ఆయనే ఉన్నాడు పడవలో ఆయనే ఉన్నాడు. సముద్రంలోకి అద్దరికి పోదాము రండి అని ఆయన దేవుడు చెప్పినాడు కనుక ఆ అద్దరికి పోవడానికి ఆ మార్గంలోనే పోతున్నారు. ఆయన చెప్పిన మార్గం గుండానే పోతున్నారు. కానీ ఏమొచ్చింది? తుఫాన్ వచ్చిందండి. తుఫాన్ వచ్చింది. వాళ్ళంతా భయకంపితులైపోయినారు. శిష్యులు ఎంతో భయపడినారు. మేమంతా చచ్చిపోతాం, ఆయనైతే ఎట్లన్నా తప్పించుకుంటాడు, మేము మాత్రం పోతామని ఆయన దగ్గరికి వచ్చి ఏమన్నారు? మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అంటారు. మనమని చెప్పరా, ఆయన కూడా ఉన్నాడు కదా. వాళ్ళు చెప్పచ్చు కదా, మనకు ఎంతో డేంజర్ సార్, ఏమన్నా చేయండి అని చెప్పరా. మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అంటాడు. అంటే వాళ్ళు ఆయన పక్కన పెట్టినారు. ఆయన ఎట్లయినా తప్పించుకుంటాడు, పోయేది మేమే అని వాళ్ళ భావన. అయినప్పటికీ దేవుడు ఏం చేసినాడు? పీస్ బీ స్టిల్. ఆడొక మాట ఉందండి, నాకు చదివినప్పుడల్లా నాకు ఆశ్చర్యమే కలుగుతుంది. హీ సెడ్ అంటు ది సీ అంటాడు ఉందాడ. దేవుడు యేసు ప్రభువు సముద్రముతో చెప్పాను. సముద్రానికి చెవులు ఉన్నాయా? సముద్రం వింటుందా? కానీ ఆయన మాటలు వింటుంది. ఎందుకంటే అది ఆయన సృష్టి అంతయు, భువన భోంతరాలు ఆయన ఆధీనంలో ఉన్నాయి. సమస్తం ఆయన ఆధీనంలో ఉంది. అందుకనే సీతో మాట్లాడగలిగినాడు. స్టాండ్ బి ది పీస్ బీ స్టిల్ అన్నాడు. ఏకదం ఏమైంది? నిమ్మలం అయిపోయింది. దేవుడే కలుగు చేస్తాడు, దేవుడే మనం పరీక్షిస్తాడు. అప్పుడు యేసుప్రభువు అంటాడు కదా, మీకు ఇంతైనా విశ్వాసం లేదా? ఇంకనూ విశ్వాసం లేదంటాడు. ఇన్ని చూసినారు కదా, ఇన్ని అనుభవించినారు కదా, అయినా మీకు ఇంకా విశ్వాసం లేదా, ఇంకా నమ్మకం లేదా అంటాడు యేసుప్రభువు. అదే మాట దేవుడు మనతో అంటున్నాడు. ఇన్ని మీ జీవితాలు జరిగించితేనే
ఇన్ని ఆశ్చర్య కార్యములు, అద్భుత కార్యములు మీ జీవితంలో ఆల్రెడీ నేను జరిగించాను కదా, అందువల్లే మీరు ప్రాణంతో ఇంకా ఉన్నారు కదా, అందువల్లే మీరు సజీవంతో ఉన్నారు కదా, అందువల్లే మీరు వివిధమైన హోదాలతో ఉన్నారు కదా. కానీ మన పరిస్థితి ఎట్లా? చిన్నది వచ్చేటప్పటికి గొనుగుతూ ఉంటాం, సణుగుతూ ఉంటాం, ప్రార్థన చేయడం మానేస్తాం, సూచించడం మానేస్తాం, వాక్యం చదవడం కూడా మానేస్తాం. అందుకని దేవుని వాక్యం ఏముంది? 2 తిమోతి 2వ అధ్యాయం 13వ వచనం. గిడియన్ చదువుతాం, వినండి. ద గా ఈజ్ ఇంపార్ట్, గి అండ్ గా. నమ్మదగని వారం అయినప్పటికీ ఆయన మనకు నమ్మదగినవాడు. నమ్మదగిన వారము మనము, ఆయన నమ్మదగినవాడు. అది వ్యత్యాసం. అర్థమైందా? ఆయన పైనే మనం ఆధారపడాలి. ప్రభు ఏం జరిగించినా ఆయన చిత్తానుసారముగానే జరిగిస్తాడు. ఆయనే మనకు సహాయం చేస్తాడు. ఎప్పుడైతే మీరు ఇక్కట్లలో, ఇబ్బందుల్లో, టెన్షన్స్లో, పరిస్థితులు బాగలేనప్పుడు ఉంటారో, ఆ పరిస్థితులప్పుడే దేవుడు మీ పక్షంగా పనిచేస్తున్నాడు అన్నది మీరు గ్రహించాలి. ఏంటి? ఆ పరిస్థితిలోనే, ఆ క్లిష్టమైనటువంటి విపత్తులలోనే, ఆ సమయంలోనే యేసు ప్రభు నీ పక్షంగా పనిచేస్తున్నాడు. అది కనుక గ్రహిస్తే నీకు ఎక్కడలేని ధైర్యం వస్తుంది. ఆఫీసులో ప్రాబ్లం, ఇంట్లో ప్రాబ్లం, మండలీలు, చర్చిలో ప్రాబ్లం, లోకంలో ప్రాబ్లం, ఎక్కడ పట్టినా ప్రాబ్లం, చుట్టూ ప్రాబ్లమ్స్ మనకు. వాటన్నిటిలో దేవుడు మనల్ని స్థిరపరుస్తాడు, బలపరుస్తాడు. ఎందుకంటే ఆ పరిస్థితుల్లో కూడా దేవుడు మన పక్షాన పనిచేస్తున్నాడు. ఒక ఆయన నమ్మదగినవాడు, గుర్తుపెట్టుకోండి, ఆయన నమ్మదగినవాడు. మనం నమ్మదగని వారం అయినప్పటికీ ఆయన నమ్మదగిన వాడుగా మన జీవితాల్లో నిరూపించుకున్నాడు కనుక ఆయన్నే నమ్ముకుందాం, ఆయన వైపే చూద్దాం. కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 5వ వచనం చదవండి. వారి ముఖములు ఎన్నడూ లజ్జింపకపోని. ఎవరి ముఖములు? ఎవరైతే ఆయన వైపు చూస్తారో, అంటే ఎవరైతే ఆయన పైన ఆధారపడతారో, ఎవరైతే ఆయన్ను నమ్ముకొని బ్రతుకుతారో వాళ్ళ ముఖములు ఎప్పుడు లజ్జ వహించరు. ఆ విధంగా జరగదు, నిరాశపడరు. సో ఆ విధమైనటువంటి జీవితం దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆయన నమ్మకమైన వాడు. అది మన హృదయంలో నాటుకుపోవాలి. ఎన్ని పరిస్థితులు విపరీతమైన, ఇప్పుడు మస్తు కరోనా వచ్చి పోయింది, మళ్ళీ కొన్ని నెలలకి హైదరాబాద్లో 10 days మినిస్ట్రీ చేయాలి. ఒక అసెంబ్లీలో 10 days మినిస్ట్రీ కంటిన్యూస్లీ, మార్నింగ్ అండ్ ఈవినింగ్ మీటింగ్స్. 2 దినాలు అయిపోయినాయి. 3వ రోజు రాత్రి జ్వరం వచ్చింది. నాకు వణుకు వస్తుంది, ఎంతో చలి, జ్వరం వచ్చేసింది. నాకు అనిపించింది నాకు మళ్ళీ కోవిడ్ వచ్చిందని. నెక్స్ట్ డే మార్నింగ్ టెస్ట్ చేయించుకుంటే కరోనా ఉంది. నాకు 2వ సారి వచ్చింది. హైదరాబాద్లో ఒక హోటల్లో పెట్టారు, కరోనా వచ్చింది. నేను మనోహర్కి చెప్పినాను. మనోహర్ అసెంబ్లీలో నేను 10 రోజులు మినిస్ట్రీ చేయాల్సి ఉండే. వాడికి ఎంతో ఇష్టం, ఎందుకంటే వాళ్ళ తాత అంతా నాకు బాగా తెలుసు. ఆ పిల్లోడికి చెప్పి, అయ్యా నేను రేపు రాలేను, వేరే వాళ్ళని అరేంజ్ చేస్తామంటే, అది ఎట్లా అంకుల్, ఎవరికి తెలియదులే, ఎవరికి చెప్పంలే, నువ్వు మాట్లాడుతున్నావు కదా, నువ్వు వచ్చి వాక్యం చెప్పన్నారు. నేను చెప్పిన దట్ అమౌంట్స్ చీటింగ్ కదా, చీటింగ్, ఇది మంచిది కాదు, నా ద్వారా ఇంకా వేరే వాళ్ళకి అంటుకుంటుంది, నేను రానయ్యా, అట్లాంటి పనులు నేను చేయను అని. విద్యాధరరావు నాకు ఫ్రెండ్, ఆయన ఎంతో మంచి విశ్వాసి బోధకుడు కూడా. విద్యాధరరావు సైదాబాద్ అసెంబ్లీకి ఫోన్ చేసి ఆయన రిక్వెస్ట్ చేశాను, నాకు ఇట్లా అయిందయా, రెస్ట్ ఆఫ్ ది డేస్ 8 దినాలు నువ్వే వాక్యం చెప్పాలంటే ఇమీడియట్లీ ఒప్పుకున్నాడు. ఆయన పరిచయం చేసిన నా స్థానంలో. అప్పుడు కూడా దేవుడు నన్ను కాపాడినాడు. నేను అనుకున్నా మళ్ళీ దేవుడు తీసుకెళ్తాడేమనుకున్నా. అప్పుడు ఇంకా అక్కడి నుంచి వచ్చి మాకు డాక్టర్ ఇంట్లో ఉన్నాను. నేను జస్ట్ వారం రోజుల లోపల నేను బాగా అయిపోయాను. మళ్ళీ టెస్ట్ చేస్తే కరోనా లేదు. దెన్ ఐ ట్రావెల్డ్ బ్యాక్ టు ఢిల్లీ. సో దేవుడే కలుగు చేస్తాడు కొన్ని. ఎందుకంటే నేనున్నాను అని మనకు జ్ఞాపకం చేయడానికి చేస్తుంటాడు. అవి భరించాలి మనం. నేను భరించినాను, దేవుడు నాకు సహాయం చేసినాడు. సో మనం ఆయన నమ్ముకుందాం. ఎక్కున్నప్పటికీ ఈ దూర ప్రదేశంలో ఎంతో రావడం ఎంతో కష్టమైంది. మా కారు కూడా ఎరకపోయింది. అయినా కానీ దేవుడు మాకు సహాయం చేసినాడు. ఎన్ని కష్టాల కన్నా వచ్చి నా భారం ఏంటంటే, చిన్న అసెంబ్లీకి ఎక్కడైతే ఊరు పోలేదో అక్కడికి పోవాలనిపిస్తుంది నాకు. 2 ఉన్నా కానీ సంపూర్ణమైన వాక్యం చెప్తా.
అది నా భారం. నాకు మందితో నాకేం ఎక్సైట్ కాను. 1000 మంది 7,000 మంది కూడా నేను వాక్యం చెప్పినాను కాలింపాంగ్లో, 2,000 3,000 హెబ్రోన్లో కానీ మెడ్రాస్లో కూడా చెప్పినా. ఐ డోంట్ గెట్ ఎక్సైటెడ్ బై ది క్రౌడ్. అంటే దానివల్ల నేను పెద్ద ఉత్సాహం రాదు నాకు. బిలీవర్స్ 2-3 కానీ సంపూర్ణంగా వాక్యం చెప్తా. అది నేను చేయాలని నాకు ఎంతో ఆకాంక్ష. అందుకని నా కొరకు ప్రార్థన చేయండి, సరేనా? Shall we pray?